చెల్లె బాగున్నావా? బావయ్యేడి రాలేడా? బావతోనేం పని, నేను వచ్చిన కదా. చెల్లె కడుకో తిందు. నేను తినొచ్చిన, వచ్చే వారం పిల్ల దావత్ చేసిన రండి. సరేరా చెల్లె వస్తాము. కనీసం ఛాయ్ అన్నది ఆగిపోదు, కూసో. అవతల నాకు చాలా పనులున్నాయి. దావత్ చెప్పినా కదా, ఇక నేను పోతా. వదినా ఒక నిమిషం నాకు. నువ్వు దావత్కు చెప్పినట్లు లేదు, దావత్కు రాకుండా అని చెప్పినట్లుంది. పైసలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ బంధాలు బంధుత్వాలే శాశ్వతం వదినా. నిన్ను మీ అన్న ఈ చేతులతో పెంచి పెళ్లి చేసి ఇచ్చిండు. పైసున్నమ్మ ఒకటి దొరకంగానే నీకు ఈ అన్న కంటికి కనిపిస్తలేడా? నువ్వు ఇజ్జత్ ఇయ్యకుండా మాట్లాడినా గాని తిను, కనీసం ఛాయ్ అన్న తాగిపో అని అంటున్నాడు. అన్న ప్రేమ అంటే అదే వదినా. అన్న అంటే తండ్రి తర్వాత తండ్రితో సమానం అంటారు. చెల్లెళ్ళు ఎంత గర్వం చూపించినా ఇంటికి వస్తే అయ్యో నా చెల్లెనే కాదా నీ దేవులాడే పిచ్చి మనసు వదినా అన్నలది. నీ అదృష్టం బాగుండి పైసూర్ని ఇంటికి కోడలుగా పోయినావు. నా చెల్లె నా దగ్గర ఉన్నప్పుడు సుఖపడలేదు. మొగడన్న మంచోడు దొరకాలని మీ అన్న ఎన్ని దేవుళ్ళకు మొక్కిండో నీకు తెలుసా? కనీసం రాఖీ పండుగ వస్తా కూడా నీ అన్నకు రాఖీ కట్టడానికి రావు. ఎందుకంటే మేము పైసలు లేనోళ్ళం కాబట్టి. నీ అన్న దగ్గర పైసలు లేవని చిన్న చూపు చూస్తున్నావు. నా మొగన్ దగ్గర పైసున్నా లేకున్నా నా మొగడు నాకు ఎప్పటికీ రాజే. నా తప్పైందన్నా. చెల్లె ఇప్పుడన్నా 2 బుక్కలు తినిపో.